ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు, ఆక్వా రైతులు, మిగిలిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భీమవరం, గణపవరం, తాడేపల్లిగూడెం, నూజివీడు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత ఉండటంతో ఆయా మండల పరిధిలోని బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వరి కోతల సమయం కావడం, వేసవి సీజన్ కావడంతో ఆక్వా రైతులకు డీజిల్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగినంత డీజిల్ సప్లై లేకపోవడంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద డీజిల్ కొనుగోలు చేసేందుకు వాహనదారులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా ఆయా బంకుల వద్ద వీఆర్ఓలను కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సంజయ్ అందిస్తారు. సంజయ్, గుడ్ ఆఫ్టర్నూన్ లవణ్య. ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నా సరే ఆ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తలెత్తుతున్నది. అదే మొన్నటి వరకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా పెట్రోల్ ఇది ఇప్పుడు చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఎక్కువగా ఏర్పడటంతో ఇటు ప్రజలు కానీ, ఇటు వాహనదారులు కానీ, అటు ఆక్వా రైతులతో పాటు ఇటు వరి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఆక్వా రైతులు రొయ్యకి కానీ, చేపకు కానీ ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది. అయితే దీనికి ఏంటంటే మోటార్లతో ఈ ఆక్సిజన్ ని అందించడం అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంటది. దీనికోసం ఆక్వా రైతులు డీజిల్ ని ఎక్కువ శాతం నిల్వ పెట్టుకుని దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆక్వాలో ఎటువంటి నష్టం వాటిల్లినా సరే కోట్ల రూపాయలు వారికి నష్టం వచ్చే ప్రభావం ఉంది ఎక్కువగా. అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ వాహనదారులు ఎక్కువగా ఈ డీజిల్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇటు వాహనదారులు గత 2 రోజుల నుంచి వీళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే నో డీజిల్ బోర్డులు ఎక్కువగా దర్శనాలు ఇస్తున్నాయి. దీంతో ప్రజలు, ఈ వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి, అయితే నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండడంతో ఈ వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టడంతో కనుక తీవ్ర గలాటాలు జరగడం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దీన్ని మన అమలు చేయడానికి అయితే పోలీసులు కూడా అక్కడ పెట్రోల్ బంకుల వద్ద ఉండి క్యూ లైన్ లో వాటిని పెట్రోల్, డీజిల్ అందించడం జరుగుతుంది. అయితే ఈ లారీలకు కానీ, పెద్ద వాహనాలకు కానీ అయితే కనుక 20-30 లీటర్లు అనేది కంపల్సరీ కొడతారు. అయితే ఈ డీజిల్ ఈ కొరత ఎక్కువగా ఉండడంతో 2-3 లీటర్ల కన్నా ఎక్కువగా కొట్టకపోవడంతో వీళ్ళు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం వరి, మొక్కజొన్న అనేది ఎక్కువగా ఉంది. ఈ వరి, మొక్కజొన్న ఇప్పుడు ప్రజెంట్ కోతకి రావడంతో ఈ మిషన్లతో కోత నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ మిషన్లకి డీజిల్ ఎక్కువగా అవసరం కావడంతో డీజిల్ కొరత ఎక్కువగా ఏర్పడటంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు కానీ, మండల కేంద్రాల్లో ఉన్న పెట్రోల్ బంకులు కానీ నో డీజిల్ అనేది దర్శనాలు ఇవ్వడంతో అక్కడున్న రైతులు ట్రాక్టర్ల మీద ఎక్కువ శాతం ఈ టిన్నులు వేసుకుని మన ఏలూరు కానీ, చుట్టుపక్కల అదేవిధంగా జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఇటు చూసుకుంటే చింతలపూడి, నూజివీడు, ఇటు ఏలూరు జిల్లాలో చూసుకుంటే కనుక ఎక్కువగా వీళ్ళు తరలి వస్తున్నారు. ఇక్కడ కూడా ఈ రైతులందరూ ఎక్కువగా రావడంతో కనుక ఈ డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర బారులు తిరగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం, ఇటు చింతలపూడి, ఇతర ప్రాంతాల్లో వీఆర్ఓలను, ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళంతా కలిసి వీరు ఈ పెట్రోల్ బంకుల దగ్గర వీఆర్ఓలను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కొరత లేకుండా ఈ డీజిల్ ని అందరికి సఫిషియెంట్ గా అందే విధంగా వాళ్ళు చర్యలు చేపడతారు. కొంతమంది ఏంటంటే ఈ డీజిల్ ని సగం కొట్టి మిగిలిన సగం ఆపేసేసి డీజిల్ లేదని చెప్పే క్రమంలో ఈ వీఆర్ఓలు వాటిని నియంత్రించే ప్రక్రియ ఉంటుంది. అదే ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం 3 రోజుల నుంచి ఇటు భీమవరం కానీ, ఉండి కానీ, పాలకొల్లు కానీ, అదేవిధంగా తాడేపల్లిగూడెం, తణుకు తదితర మండల కేంద్రాల్లో ఈ డీజిల్ కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది. అయితే అక్కడ ఉన్న ఆక్వా రైతులు కానీ, వరి రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కానీ ఈ డీజిల్ కి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరడంతో ఇటు పోలీసు భద్రతతో ఈ ఏర్పాట్లను కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ ప్రభావం ఇంకొక 2 రోజులు ఉంటే గనక అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ విషయాల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు లారీలు
వెళ్లే పరిస్థితి లేదు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అయితే ఈ చేప కానీ ఈ ఆక్వా కానీ వీటిల్ని పట్టుబడి పెడితే కనుక వీటిల్ని ఇతర రాష్ట్రాలకి ఏ విధంగా తరలించాలి అనే సంసిద్ధంలో కూడా ఇటు రైతు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు లావణ్య. రైట్, థ్యాంక్ యూ సంజయ్. ఈ గత 3 రోజుల నుంచి కూడా తాడేపల్లి కూడా ఏ బొంకులో కూడా మాకు ఆయిల్ దొరకట్లేదు. మేము పాసింజర్ ఆటో తోలుకునే సోదరులు అందరం కూడా మరి మేము ప్రతిరోజు కూడా తోలుతూనే మా ఇంట్లో గడుస్తుంది. ఫైనాన్షియల్ కట్టాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఇంట్లో పోషణాలు జరగాలన్నా మరి మేము రోడ్డు మీదకి వస్తేనే ఎక్కడ చూసినా ఆయిల్ లేదు. మాకు రెవెన్యూ వాళ్ళు సంతకం కావాలి, ఎంఆర్ఓ గారి సంతకం కావాలి, విఆర్ఓ గారి సంతకం కావాలి, ఎమర్జెన్సీ అయితే మేము కొడతాము అని చెప్తున్నారు. అలాగే స్టాక్ ఉన్నా కూడా వాండర్ సహకరించట్లేదు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం టౌన్ లో పెట్రోల్ బంక్ వాండర్ సహకరించట్లేదు. దీని మీద దయచేసి ప్రతి ఒక్క ఆఫీసులో ఆలోచించి మారండి. ఏ రోజు బతికి ఆ రోజు కార్మికులందరినీ కూడా ఉపాధి పోకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి మా ఆటో సోదరులందరి తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఆఫీసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని త్వరగా పరిష్కరించాల్సిందిగా. హార్వెస్టర్స్ ఉన్నాయి. మేము నిన్న ఉదయం నుంచి మిషన్ ఆపేసుకున్నాం. డీజిల్ అసలు లేదు. మొత్తం క్యాన్లన్నీ బారులేను. అడిగితే 1000 పడతా, 2000 పడతా అన్నారు. డీజిల్ లేదు అంటున్నారు. మా రైతులు మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. పైమని మాకు డీజిల్ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి ఇక్కడే కూర్చోన్నాము. అయినా 2 క్యాన్లు కూడా పట్టించుకోలేకపోయాయి. డీజిల్ 1000 రూపాయలకి 2000కి పెడతా అన్నారు. మాది గంటకు 10 లీటర్లు 15 లీటర్లు తాగేది. మేము డీజిల్ ముక్కలు చూస్తే బారులుగా తీరున్నారు. అసలు ఏం సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లేదు. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అడగతుంటే పైనుంచి డీజిల్ రావట్లేదు అంటున్నారు. ఇక్కడేమో ప్రాబ్లం అనేది మాకు అర్థం కావట్లేదు. ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు అసలు ప్రాబ్లం అన్ని. అది ఎలా రెక్టిఫై చేస్తారేమో కొంచెం ఆలోచించి ఇప్పుడు ఏం చేసిందంటే కరెక్ట్గా రైతులు అందరూ కోత మిషన్ కాబట్టి బల్క్గా మనకి యాక్చువల్గా ఇప్పుడు బల్క్ సేల్ వెళ్తుంది. అలా కాకుండా ఈ ఎలక్షన్ల గురించి రేటు పెరగడం ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి రేషన్ ప్రకారం ఈ రోజు ఇచ్చిందంటే 2 రోజులు ఆగి మళ్ళీ మా పంపుకి ఇవ్వడం, లేకపోతే ఆల్టర్నేట్ ఇవ్వడం. దానివల్ల ఏంటంటే జనం ప్యానిక్ అవ్వడం. ప్యానిక్ అయ్యి 100 కొట్టించుకునేవాడు 1000 కొట్టించుకుంటున్నాడు. ఒకసారి అయిపోతుంది, బల్క్ సెల్లింగ్ అయిపోతుంది. వచ్చిన వెంటనే అయిపోతుంది. ఎప్పుడు వచ్చింది సార్ లాస్ట్ టైం? మొన్న వచ్చింది. మొన్న నుంచి లేదండి ఇంకా డీజిల్? మొన్న వచ్చింది. మళ్ళీ రేపు మేము ఆల్రెడీ ఇండెంట్ ప్లేస్ చేసింది. ఎవ్రీడే లోడ్ ఇవ్వట్లా.